నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదన్నా మంచి స్టోరీ చెప్పుకుందాం. దెయ్యాల కథ చెప్తామా? సూపర్. నీకు ఇష్టం. పూర్వం అట యోగానందుడని ఒక గొప్ప గురువు గారు ఉండేవారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆయన యోగ విద్యలో చాలా ఆరితేరినవాడు. చాలా చిత్రమైన మంత్రాలు అవి కూడా చెప్పేవారట. ఒక ఏడాది పాటు పరీక్షించి వాళ్ళన్ని పరీక్షలకి నిలబడితే అప్పుడు యోగ విద్య నేర్పించేవాళ్ళు. ఆయన దగ్గర శిష్యులుగా ఉండేవాళ్ళు. అనేక స్థల దేవతల్ని స్వాధీనం చేసుకోవటం నేర్చుకునేవాళ్ళట. పిశాచాలని వశీకరణ చేయటం, వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, బ్రహ్మరాక్షసుల్ని సరిచేయటం, అట్లాంటి విద్యలన్నీ నేర్పించేవారు. యోగంలో అసలు అద్వితీయమైన వాడనమాట. ఎక్కడెక్కడెక్కడ శిష్యులు వచ్చేవాళ్ళు. ఒక సంవత్సరం పాటు ఉంచుకుని ఎవడు గట్టివాడైతే వాడికి ఈ విద్య నేర్పించడం, లేకపోతే వెళ్ళిపో బాబు అని ఇంటికి పంపించేసి. అయితే ఒకసారి ధీరసింహుడు అనే ఒక క్షత్రియ యువకుడు ఈయన ఆశ్రమానికి వచ్చాడు. అన్ని పరీక్షలకి నిలబడ్డాడు. ఏడాది పాటు ఉన్నాడు. సంవత్సరం చివరికి వచ్చేసింది, ఇంచుమించుగా అయిపోవస్తుంది. అప్పుడు ఏమైందట, ఈయన శిష్యగణంతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పర్ణశాల ఉంది, ఒక నదీ తీరంలో. ఈయనకి ఇంతకుముందు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. శిష్యగణాన్ని అందరినీ వేసుకుని ఈ ధీరసింహుడు కూడా వాళ్ళతో పాటు పోయాడు. అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాట, ముందు రోజు సాయంత్రం చేరారు అక్కడికి. పాఠశాల పర్ణశాల అంతా శుభ్రం చేసుకున్నారు. ఏదో కందమూలాలు తెచ్చారు, ఏదో ఆహారం పచనం చేసుకుని తిన్నాక ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడికి కొంత దూరంలో దగ్గరలోనే ఒక పెద్ద మర్రి చెట్టు, అది 100 మైళ్ళ వెడల్పు ఉంటుందట. చాలా పెద్దది. దాంట్లో త్రేతాయుగం నాటి పిశాచాలు కూడా ఉన్నాయి. ఈ రాత్రికి ఎవ్వరూ అక్కడికి వెళ్ళొద్దు. రేపు ఉదయం నిద్ర లేచి కాలకృత్యాల వ్యవహారాలన్నీ చూసుకున్నాక, నిత్య నైమితిక కర్మలు అయిపోయాక అప్పుడు మనం వెళ్దాం అక్కడికి అని చెప్పి. సరే, శిష్యులంతా ఏముంది పగలల్లా తిరిగి నడిచి ఉన్నారు, పడుకున్నారు. ఈ ధీరసింహుడు కూడా పడుకున్నాడు. ఓ రాత్రి వేళ మెలకు వచ్చేసింది అతనికి. ఎప్పటికీ నిద్ర పట్ల. లేచి 4 అడుగులు వేద్దామనిపించింది. లేచాడు, బయటకు వచ్చాడు. బయటకు వస్తే దూరంగా మర్రి చెట్టు కనపడతా. ఏమిటో వెళ్ళి చూద్దామనిపించింది. అలా అనిపిస్తుంది చూడు, మనం ఈ హారర్ మూవీస్లో ఎందుకు వీళ్ళు ఒట్టి పుణ్యానికి నడిచి వెళ్ళారు అనుకుంటా. ఒట్టి పుణ్యానికి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్తారు. నేను ప్రతి హారర్ సినిమా చూసినప్పుడల్లా అనుకుంటా, ఈ వైపు ఎందుకు వస్తారు, వాళ్ళకి పని లేదా, ఎందుకు వస్తారు? మూవీ అంతే. మూవీయే కాదు, మనుషుల్లో అలా ఉంటుంది చేయాలి. అవునా రమ్మగారు? ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తారా? మానవ లక్షణం. ఏది చేయకూడదు అది ముందు చేసేస్తారు. ఇతను ధీరసింహుడు నడవటం మొదలుపెట్టాడు. మొదలుపెడితే అలా వెళ్ళేసరికి ఆ మర్రి చెట్టు గూడల మీద నుంచి ఏదేదో తెలుస్తోంది. ఒక తెల్లని ఆకారం దిగుతుంది. ఒక ఉరుము లాంటి గొంతు దాంది. ఎవరు నువ్వు అన్నాడు. నా పేరు ధీరసింహుడు, యోగానందుల వారి శిష్యుణ్ణి అన్నాడు. నువ్వెవరు అని అడిగాడు. నా పేరు అనుకంపనుడు, నేను రాముడి భార్య సీత ఈ అడవిలో ఉందని రావణాసురుడికి చెప్పింది నేనే అన్నాడు. అంటే వీడెప్పటి పిశాచం? త్రేతాయుగం రాటి పిశాచం వాడు. అక్కడ తన దూరంగానే నుంచున్నాడు. అది మెల్లిగా తన దగ్గరకు వస్తుంది. తప్పిమని మీద పడిపోవటల్లా స్లోగా వస్తుంది. వస్తుంటే, అబ్బో అప్పటి నుంచి ఉన్నావా అంటే, అప్పటి నుంచి లేను, నన్ను నరకంలో పెట్టారు, ఆ నరకంలోనే ఉంటూ ఉంటా. ఓహో. అప్పుడప్పుడు వాళ్ళు వదిలేసినప్పుడు ఇక్కడికి వస్తా. ఇది నా పాత ప్రాంతం కాబట్టి. అంటే నరకంలో మీ వాళ్ళంతా ఎలా ఉన్నారంటే, ఏముంది, అందరూ బాగున్నారు, అందరూ నరక బాధలు అనుభవిస్తూ బాగానే ఉన్నారు. రావణాసురుడు ఏమంటున్నాడు, ఏముంది, నూనె బండీలు కాచమన్నారు, నూనె కాచాలి అని చెప్పారు రావణాసురుడికి అన్నాడు. మెల్లిగా జరుగుతున్నాడు. ధీరసింహుడు బింకంగా నుంచున్నాడు. దగ్గరకు వస్తుంటే భయం వేసి కేవ్వు మన కేకబెట్టి పరిగెత్తాలి. పరిగెత్తితే అది స్పీడ్గా వచ్చేస్తుంది. నుంచుంటే స్లోగా వస్తుంది. నూనె బాండీలు కాచడానికి ఏముంది, నూనె బాండీలు కాచలేక అరుస్తున్నాడు అన్నాడు. నూనె బాండీలు కాచడానికి ఏముంది అంటే, కాదు, నూనె బాండీలు కాల్చడానికి దాని కింద కాలుతోంది రావణుడే. ఓహో. నూనె బాండీలు పైనుండి కింద రావణాసురుడినే కాలుస్తున్నారు, మరి బాధగా ఉండదు? మరి కుంభకర్ణుడో అని అడిగాడు ఈ అబ్బాయి. ధీరసింహుడు అడిగితే, ఏముంది కుంభకర్ణుడు మామూలుగా లేదు వాడి సంగతి.
రంకెలు పెడుతున్నాడు. చీలమండల దాకా నిప్పు పెట్టారు. ఓహో. అనేసరికల్ చీలమండలు కాలితేనే అరుస్తున్నాడా అంటే అవును, మరి ఏం చేస్తాడు, తిరగేసి కట్టారు. చీలమండల పైన మనిషి కింద ఉన్న కిందంతా కాలిపోయి చీలమండల దాకా మంట. దాంతో మండిపోతుంది. అరిచరిచి రంకెలు పెట్టి నానా గందరగోళము చేస్తున్నాడు. ఆ, అండి దగ్గరకు వస్తున్నాడు. దగ్గరకు వస్తుంటే సరే ఎట్లా కేకలు పెడుతున్నాడు అని అడిగాడు. ఎంత పెద్ద అరుపో తెలుసా అది అన్నాడు అనుకంపనుడు. కుర్రాడు అడిగాడు అనమాట ధీరసింహుడు. ఏది అడిగి చూపించు, ఎలాంటి రంకెలు పెడుతున్నాడు అంటే వాడు పెద్దగా అరిచాడు. ఆ అనుకంపనుడు ఎంత గట్టిగా అరిచాడో, చెవులు పగిలిపోయేలాగా అయిపోయింది అను ధీరసింహుడికి. మెల్లిగా వాడి దగ్గరకు వస్తున్నాడు అనుకంపనుడు. ఇంతేనా, గాడిది ఓండర్ పెట్టినట్టుంది, ఏం పెద్ద శబ్దం కాదు ఇది, ఇంతేనా అన్నాడు. అనేసరికి ఏమిటి సరిపోలేదా నీకు, ఇంకా పెద్దగా అరుస్తానని రెండోసారి ఇంకా పెద్దగా అరిచాడు. ఈ ధీరసింహుడు నుంచున్న భూమి ఇట్లా గజగజలాడిపోయింది. ఇతను కూడా వణికిపోయాడు. చెవుల్లోంచి రక్తం వస్తుందేమో అని అనిపిస్తోంది. చెవులు మూసుకున్నాడు. ఇంతే, 3 గాడిదలు అరిచినట్టుంది, ఇంతకంటే రాదా నీకు అన్నాడు. అనేసరికి అనుకంపనికి ఒళ్ళు మడిపోయింది. ఎందుకు రాదు, నేను నరకంలో ఎంత పెద్దగా అరిచేవాడినో తెలుసా, నరక భటలే చచ్చేవాళ్ళు నా అరుపులకి అని చెప్పి మూడోసారి ఇంకా పెద్దగా అరిచాడు. పెద్దగా అరితే మర్రి చెట్టు ఊగిపోయింది. వీడు ధీరసింహుడు దాదాపుగా పడిపోయాడు కింద. లేచి నిలబడ్డాడు. ఇంతేనా అన్నాడు. ఇంతే కాదు, నేను నిన్ను తినేయడానికి వచ్చాను, నువ్వు చూసుకోలేదు, నేను నీ దగ్గరకు వచ్చేసానని పట్టుకోపోయాడు. ఇంతలో ఏమైంది, అనుకంపనుడు ఏం చేశాడు, ఇప్పుడు 3 సార్లు అరిచాడు. ఈ అరుపులకి మొత్తం ఇప్పుడు ఒక ఖాళీ ప్రదేశంలో అరిస్తే ఎటా వినపడుతుంది దూరానికి, ఆ పర్ణశాలలో ఉన్న యోగానందుడికి వినిపించేసింది. ఆయన ఇక్కడ ఏదో జరుగుతోందని విద్యార్థులను చూసుకుని ధీరసింహుడు లేడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కమండలం పుచ్చుకుని. రావటం ఏమిటి, ఈ ధీరసింహుడిని కావలించుకోబోతున్న అనుకంపనుడి మీద మంత్రజలం చల్లేశాడు. చల్లంగానే కేవమని అరిచి అనుకంపనుడు కాస్త ఒక్కసారి చిన్న పిశాచ రూపం పొంది పారిపోయాడు పైకి. మిగిలిన శిష్యగణం అంతా వచ్చింది. ఇదేమిట్రా నాయన ఇట్లా వచ్చావు అంటే, తోచకొచ్చాను గురుదేవా, భయమేసింది కానీ భయపడలేదు. తను పరిగెడినా నడిచినా నా వెనకాల వచ్చేస్తాడు, ఆశ్రమంలోకి వచ్చాడంటే మనం ఏమీ చేయలేకపోతామని ఇలా నేను అర్పించాను అనేసరికి ఆయన సంతోషించాడు. నీకు ఎంత ధైర్యం రా, మామూలుగా ఏమవుతుంది అక్కడ దాకా వాళ్ళు మీదకి వచ్చేసరికి పారిపోతారు. అవును, పరిగెత్తడమే కుక్కలు కూడా అలాగే వెంట పడతాయి జయ. నుంచున్నవాడి వెనకాల పడదు కుక్క, విసురున కదిలారంటే స్పీడ్ వచ్చేస్తుంది దానికి. పరిగెడితే వెంట పడుతుంది. నుంచున్నారనుకో బింకంగా భయపడకుండా అదేం చేయదు, కానీ మనకు భయం అనిపించేస్తుంది. భయం అనిపించేస్తుంది. బిగ తీసుకుని నుంచున్న వాడిని కుక్క ఏమీ చేయదు, వెంట పడదు, అది నుంచుంటుంది. మెల్లిగా 1 నిమిషం అయ్యాక తోకాడిస్తుంది. అది గమనించారు, బెదిరిపోయి పరిగెత్తేస్తారు, ప్యానిక్ అయిపోతారు. ఈ దయ్యాలను చూసినా అంతే, ప్యానిక్ అయి పరిగెడితే అది వెంటపడి పట్టేస్తుంది. వెన్ను చూపించామా పట్టుకుంటుంది, కుక్క పిక్క పట్టుకుంటుంది. ఎందుకంటే పరిగెత్తేటప్పుడు ఆ పిక్కల కదలిక దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని ఇక పట్టుకోలేదు. సరే, ఆయన చాలా సంతోషించాడు యోగానందుడు. నీలాంటి సాహసికి ఇలాంటి విద్యలు కావాలి తప్పకుండా అని చెప్పి ఆ ధీరసింహుడి పేరు మార్చేసి ధీరానందుడు అని పెట్టి వాడికి ఎన్నో రకాల మంత్ర విద్యలు నేర్పించాడు. ఈ బ్రహ్మరాక్షసులను వదలగొట్టే విద్య కరతలామలకంగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో అసలు ఆ త్రేతాయుగపు నాటి పిశాచాలు ఏవీ లేకుండా చేసేసాడు. దండకారణ్యం అంతా ఖాళీ చేసేశారు వాళ్ళిద్దరు కలిసి. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు దెయ్యం కదా. నమస్తే అండి. నమస్తే.